స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపు అయినా వాక్యాన్ని చదువుకున్నారా? ఆయన మిమ్మలను బలపరిచారా అని మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఎందుకు మాటలు చెప్తుందంటే, ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటారో, వాక్యాన్ని చదువుకుంటారో, వారితో దేవుడు మాట్లాడి వారిని బలపరుస్తాడు. ఇది వాగ్దానం, బైబిల్ నేర్పిస్తున్న పాఠం కనుక ప్రతి ఒక్కరూను ప్రతిరోజు వాక్యాన్ని చదవండి. ఒకవేళ చదువుతున్న సమయంలో ఏ వాక్యానికన్నా నీవు భిన్నంగా నడుస్తుంటే, జీవిస్తుంటే, నా జీవితాన్ని మనం ఏం చేయాలంటే సరి చేసుకుని ఆత్మీయంగా ముందుకు బలపడి ముందుకు సాగిపోవాలని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం, అంటే అనగా చివరి వచనం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయను. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ఇదేనో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఇస్తున్న వాగ్దానం. ఎందుకు మాట చెప్తున్నాడే, నేను చెప్పాను కదా, బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ప్రభువే నీతో మాట్లాడతాడు. ఈ దినం ఈ వాగ్దానం, ఈ వాక్యం మనం చదివాం కనుక ప్రభు మనతో మాట్లాడుతూ మనకిస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? ప్రభువుకు యెహోవాయే మన బలమట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు నీవు ఈ నిర్ణయానికి వస్తావు, లేదా ఈ దేవుడు నీతో మాట్లాడుతూ ఇది నువ్వు ఈ గ్రహింపులోకి నువ్వు రావాలి. ఎలాగంటే ఆయనే నాకు బలము అని నువ్వు గ్రహించగలగాలి. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ఒకవేళ నువ్వు బలహీనమైన పరిస్థితిలో ఒకవేళ ఉండొచ్చు, అనేకమైన క్లిష్ట పరిస్థితులు మార్గంలో నువ్వు వెళ్తూ ఉండొచ్చు. అయితే నా ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? దేవుడి కృపను బట్టి నీవు ఆయనను బలముగా ఎంచుకోవాలి. ఇంకేమంటాడంటే, నీ కాళ్లను ఆయన లేడి కాళ్ల వలె చేయబోతున్నాడని నువ్వు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకేమంటాడంటే, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును అని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ఎప్పటికప్పుడు దావీదు మహారాజు కూడా ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడంటే, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, గాఢ అంధకారపు లోయలో సంచరించిన నాకు అపాయం రాదనుకున్నాడు. అయితే ఇక్కడ హబక్కూకు గ్రంథాన్ని బట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీవు నమ్మాలి, విశ్వసించాలి. ఏమనంటే, ఆయన నిన్ను ఉన్నతమైన స్థలముల మీదకి నడువ చేస్తాడని నువ్వు నమ్మాలి. నమ్మినప్పుడు ఈ వాగ్దానం నీ సొంత, నీ పరిస్థితి ఏదైనాను సరే, ఆఫ్టర్ ఆల్ దేవుని దృష్టిలో గనుక ప్రతి ఒక్కరూను నమ్మండి, విశ్వసించండి, ముందు కొనసాగండి. తద్వారా నీకు మేలు అని తెలియచేస్తూ, నీకు స్వస్థత అని తెలియజేస్తూ, నీకు విడుదలని తెలియచేస్తూ, నీకు ఆశీర్వాదం అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించను. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నాయన నీ కృపను బట్టి కొనసాగించావు, ఇక ముందు కూడా కొనసాగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యూట్యూబ్ పరిచర్యలు అతను ఎంతమంది ప్రజలు ఈ ప్రార్థన ద్వారా, ఈ నన్ను వాగ్దానం ద్వారా బలపడుతున్నారు, ప్రార్థన కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు ప్రభా. నేను వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని, ప్రతి ఒక్కరిని ఉన్నతమైన స్థలంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. మా గ్రామాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, ఆయా రాష్ట్రాలు, ఆయా దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా, యుద్ధాలను మీరు నేను శాంతింప చేయమని ప్రార్థిస్తూ, నా తండ్రి ఈ దినం ప్రభా, ఎంతమంది పెళ్లి రోజులు, పుట్టినరోజు జరిపించుకున్న బిడ్డల్ని నేను దీవిస్తున్నాను ప్రభా. మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అలాగే దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకల్లో ప్రభా, సమస్తములు మీరు తోడండి, మహిమ పొందండి. యేసు నా పెట్టడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను. మీరును సాధ్యమైతే ఒక్కొక్కరిని బలపరచండి. అలాగే మీరు ఇద్దరికి ఈ వాక్యాన్ని షేర్ చేయడం ద్వారా వారిని కూడా బలపరిచిన వారు అవుతారని తెలియచేస్తూ,
దేవుడి మాటలు దీవించును గాక. ఆమె